సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేసీఆర్, కేటీఆర్, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. సుబేదేరి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఎర్రబెల్లి దయాకర్, కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి పరామర్శించారు. రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, రాష్ట్రం దివాళా తీసిందని ఎర్రబెల్లి ఆరోపించారు. తాము ప్రజల కోసం పనిచేశామని, దేనినైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. రేవంత్ రెడ్డిలా దొంగ నోట్లు, అవినీతి, బ్లాక్మెయిల్ చేసి బ్రతికే తత్వం బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు ఎర్రబెల్లి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన సంస్కృతిని మార్చుకోవాలని కోరారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇది బేలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికీ కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హరీష్ రావు గారు పిలిచారు, కేసీఆర్ గారు పిలిచారు, వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు. ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని, ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిలిపియాలని ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజల కోసం చేసిన పనులు, ఏదో అవినీతి చేసిన పనులు కాదు. ఏదో రేవంత్ రెడ్డి తిరిగా దొంగ నోటు తిరగడం, అబద్ధాలాడి బ్లాక్మెయిల్ చేసి బతికే తత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. దయచేసి ఇప్పటికైనా నీ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి. నీ గుణం ఎరికే, నీ క్యారెక్టర్ ఎరికే, నువ్వు ఏమేమి అవినీతి చేసేది కూడా దేశాల మీద అందరికీ తెలిసిపోయింది. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టడం లేదు. ప్రతి దాంట్లో కరప్షన్. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది. దమ్ముంటే స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? ఇది బేలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా,